లలిత బసవల. నమస్తే గురుగారు. మా మరిది చనిపోయి 10 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు అతని వైఫ్ చనిపోయింది. వీళ్ళకి పిల్లలు లేరు. మేము ఇల్లు మారాలి అనుకుంటున్నాం. ఎన్ని రోజులకు మారాలి? మహిళ ఉంటుంది. ఎప్పుడు ఇల్లు మారాలి గురుగారు? 10 ఇయర్స్గా ఆమెకు మాకు రిలేషన్ లేదు. లలిత గారు, మీకు రిలేషన్ లేకపోయినా ఈ బంధం ఉంటుంది. అంటే మీ ఆయనతో కలిపి ఆయన తమ్ముడికి పేగు బంధం ఉంటుంది. దానివల్ల మీరు 10 రోజులు మైల పట్టాల్సిందే. అంటే ఇక్కడ 10 రోజులు అయిందన్నారా? నాకు అర్థం కాలేదు. 10 రోజులు అయిపోయిందన్నారు. 10 రోజుల మైలని, అంతకు మించి ఏముండదు. రెండవది, మీ వారు గనక వారికి, ఎవరికి, మీ మరిది గారికి అండ్ ఆయన భార్య కనుక కర్మకాండాలు చేయకపోతే పట్టింపులతో వెళ్తే మీకు పితృదోషాలు ఏర్పడతాయి. మీ పిల్లలకి ప్రాబ్లం ఏర్పడుతుంది. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి సరైనటువంటి కర్మకాండాలు చేయగలిగిన వ్యక్తి మీ వారు మాత్రమే. తప్పకుండా వాళ్ళ మీద కోపం ఉండని, తాపం ఉండని, ఏదైనా ఉండని, కక్ష ఉండని, కార్పణ్యాలు ఉండని, ఇక్కడ పితృదేవతల సమానంగా వాళ్ళకి తర్పణాదులు చేయకపోతే వారి ఆత్మ ఘోషించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఇదే మూఢనమ్మకం కాదండి. తప్పకుండా వారికి, మీ వారి చేత పితృకర్మల శాంతి చేయించండి, లేదా ఇబ్బంది కలుగుతుంది. అలాగే వెంటనే మర్చిపోకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే వారి ఆత్మశాంతి కలిగి మీకు ఇల్లు మారాలనుకుంటే మీరు 10 రోజుల తర్వాత మారొచ్చు. అది కూడా సొంతింట్లోకి వెళ్తే మాత్రం కుదరదు. అద్దెంట్లోకి వెళ్ళడానికి మారొచ్చు. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు.